హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ బ్లౌజ్ సైజు 34 సైజ్ బ్లౌజు. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్. షోల్డరు 5.5 ఇంచు. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 8.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 7.5 ఇంచు. ఇప్పుడు మనం ఒక మార్జిన్ని డ్రా చేసుకోవాలి. అలానే షోల్డరు 2.5 ఇంచు. నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచు. స్క్రీన్లో చూపించిన విధంగా ఒక బాక్స్ని డ్రా చేసుకుని ఈ బాక్స్లో మనం కావాల్సిన డిజైన్ని డ్రా చేయాలి. ఇక్కడ నేనైతే కొంచెం డీప్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ని డ్రా చేసుకుని క్యాన్వాస్ పేపర్ని వన్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ని మళ్ళీ మనం క్యాన్వాస్ పేపర్ మీదకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని డ్రా చేసిన తర్వాత ఒక 1 ఇంచు డిజైన్కి యువతల సైడ్ని మార్కింగ్ చేసుకుంటూ రావాలి. మొత్తం నెక్ చుట్టూ కూడా ఒక 1 ఇంచు ఈ విధంగానే మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలానే కొంచెం న్యూ లుక్తో ఉంటుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న డాట్స్ మీద లైన్ని డ్రా చేయాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్ చుట్టూ కూడా మనం ఈ విధంగా కటింగ్ చేసుకుని నెక్ ఫ్రంట్ సైడు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి నెక్ సాగిపోకుండా ఉండడం కోసం అలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచి నెక్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి స్టిచ్చెస్ స్టార్ట్ చేయాలి. ఎందు గురించి అంటే ఈ క్లాత్ కొంచెం చాలా థిక్నెస్ చాలా తక్కువ ఉంది కదా, అందు గురించి నెక్ను మనం వేరే లైనింగ్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనం డ్రా చేసిన నెక్ కూడా లోపల సైడ్కి కాకుండా యువతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అందు గురించి అని చెప్పేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా మొత్తం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయాలి. ఈరోజు కామెంట్లో ఒక సిస్టర్ అడిగారు, లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జరిగిపోతుందని చెప్పేసి. మనకు వచ్చిన కామెంట్ స్క్రీన్ షాట్ అయితే ఇది. ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుని నెక్ దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కటింగ్ చేస్తున్నానంటే మెయిన్ బిగినర్స్ కోసం అని చెప్పేసి కటింగ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దీని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుని దీన్ని కూడా మిడిల్లో మనం కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కటింగ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్కి ఈ క్యాన్వాస్ పేపర్కి కూడా కటింగ్ ఒకే సైడ్కి వచ్చేలాగా చూసుకుని, అంటే రెండు ఒకే విధంగా కటింగ్ సమానంగా వచ్చేలా చూసుకుని మిడిల్లోకి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మిడిల్లోకి అది కూడా లూజ్ కుట్టుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెక్ అటు ఇటు కూడా జరిగిపోకుండా ఉంటుంది. కంపల్సరీగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇలా కూడా మాకు కష్టం అని అనుకున్న వాళ్ళు పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ అయితే మన సెకండ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, మీకు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను. కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం నెక్ చుట్టూ కూడా ఎన్ని పిన్స్ అయితే వీలైతే అన్ని పిన్స్ని పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్చింగ్ చేయండి. స్లోగా స్టిచ్చింగ్ చేయడం వల్ల నెక్ షేప్ అవుట్ అవటమే కాకుండా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జరిగిపోకుండా ఉంటుంది. ఎంత సిల్క్ క్లాత్ అయినా సరే ఈ టిప్స్ ఫాలో అయితే కంపల్సరీగా నెక్ నీట్గా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం నెక్ చుట్టూ కూడా కటింగ్ చేసేసుకుని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల నెక్ ముడతలు పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్చింగ్ చేసేసుకుందాం. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డిజైన్ కోసం ఒక 1.5 ఇంచు వెడల్పున్న లైట్ గ్రీన్ క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ని డోరీ కోసం వీలైనంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి డోరీ థ్రెడ్ని ఈ విధంగా యువతల సైడ్కి తీసుకుని మనకి డిజైన్ కోసం
2 సైజెస్లో పీసెస్ అవసరం అవుతాయి. సైడ్కి ఏమో కొంచెం 2.5 ఇంచ్ ఉన్న పీసెస్, అలాగే మిడిల్లో మాత్రం 3.5 ఇంచెస్ ఉన్న పీసెస్ అవసరమైతే దీన్ని మనం కొలత ప్రకారం కటింగ్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను కటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను వీటి సైజెస్. మిడిల్లో ఉన్న దానికోసం 3.5 సైజు, అలానే ఆ చివర ఈ చివర ఉన్న దానికోసం 2.5 సైజు తీసుకున్నాను. స్క్రీన్లో చూపించిన విధంగా అటు సైడు ఇటు సైడు కూడా చిన్న చిన్న పీసెస్ని ఉంచి మిడిల్లో మాత్రం బిగ్ సైజ్ పీస్ ఉంచాలి. ఈ విధంగా దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకుంటూ, మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ వదిలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. నెక్ చుట్టూ కూడా కొంచెం డిఫరెంట్గా హెవీగా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మన ఫస్ట్ ఛానల్ని ఫాలో అవ్వండి. సింపుల్గా ఉన్న డిజైన్స్, అలాగే బిగినర్స్ కోసం యూజ్ అయ్యే డిజైన్స్ ఏమైనా కావాలనుకుంటే సెకండ్ ఛానల్ బ్లౌజ్ బోటిక్ని ఫాలో అవ్వండి. ఏమైనా కామెంట్స్కి రిప్లై కావాలనుకుంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేయడం వల్ల నేను ఏమైనా కామెంట్కి రిప్లై ఇచ్చినా సరే మీకు తెలీదు. మళ్ళీ రిపీటెడ్గా అదే కామెంట్ని అడుగుతున్నారు, మీరు చెప్పట్లేదు కామెంట్కి రిప్లై అని చెప్పేసి అంటున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. చాలామంది వీడియోని స్కిప్ చేసేస్తున్నారు, అందు గురించి అని చెప్పేసి వీడియో మిడిల్లోనే రిప్లై ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా నెక్ చుట్టూ కూడా మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. కంప్లీట్గా నెక్ చుట్టూ డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ మనం పైపింగ్ కోసం 1.5 ఇంచ్ వెడల్పున్న క్రాస్ పీస్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా జాయింట్ చేసుకుని, అంటే ఇది నడుము దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, అందు గురించి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ నెక్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ క్లాత్ వైపుకి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ సమానంగా నీట్గా రావాలంటే వీలైనంత చివరిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్కి. అలా చివరిగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల చాలా సన్నగా వస్తుంది, థ్రెడ్ పైపింగ్లా వస్తుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసినప్పుడు చూడండి నీట్గా థ్రెడ్ పైపింగ్ లాగా వచ్చింది. నెక్ చుట్టూ పైపింగ్ సమానంగా రావాలంటే మీరు స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకే లైన్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా నేను నడుము దగ్గర మనం నెక్కి ఎంత సన్నగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అలానే నడుము దగ్గర కూడా వీలైనంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసి పూర్తిగా నడుము దగ్గర కూడా పైపింగ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ కోసం పెద్ద హెవీగా కాకుండా సింపుల్గా ఉన్న లేస్ డిజైన్, అది మీడియం సైజులో ఉన్న లేస్ డిజైన్ తీసుకుని గోల్డ్ కలర్ది నెక్ చుట్టూ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే నడుము దగ్గర డాట్స్ పెట్టేసుకుందాం. హ్యాండ్స్కి కూడా పెద్ద హెవీగా లుక్ అయితే ఏమీ రాదండి. మనం నెక్ చుట్టూ ఏదైతే డిజైన్ చేసామో దాన్ని మనం హ్యాండ్కి కూడా ఈ విధంగానే చేసుకుంటే కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. ఈ డిజైన్కి ఎల్బో హ్యాండ్ కాకుండా షార్ట్ హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది డిజైను. మనం ఇక్కడ డిజైన్ తీసుకున్నాం కదా, ఈ డిజైన్లో అటు ఇటు చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో మీడియం సైజ్ బీడ్స్ని, అలాగే మిడిల్లో ఏదైతే కొంచెం పెద్దగా ఉందో పీస్ దానికి బిగ్ సైజ్ బీడ్స్ని వేసుకుంటే లుక్ కొంచెం మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. హ్యాంగింగ్స్ని డబుల్ క్లాత్ తీసుకున్నాను నేను. ఎందు గురించి అంటే క్లాత్ చాలా పలచగా ఉంది కదా, అందు గురించి డబుల్ క్లాత్ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. డిఫరెంట్గా ఉండే నెక్ డిజైన్ చాలా ఈజీగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 2 హ్యాంగింగ్స్ని కూడా తయారు చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ ఎలా చేస్తున్నారు మీరు బ్లౌజ్ డిజైన్గా అడుగుతున్నారు కదా, మనకి శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న కలర్ కాంబినేషనే తీసుకోవాలి. క్లాత్ అయితే మనం ఏ క్లాత్ యూస్ చేసినా సరే అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు, కాకుంటే మనకి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత మన బ్లౌజ్ ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.